కొత్త పన్నుకే మోడీ మద్దతు అసలేంటిది? దేశంలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కలిపి 50 కోట్ల పైచిలుకు మంది ఉద్యోగాలు ఉన్నారు. వీరిలో 20,000 వేతనం అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. గరిష్టంగా ప్రభుత్వ సెక్టార్లో 4 లక్షల రూపాయలు ఆదాయం పొందుతున్న వారు నెలకు కూడా ఉన్నారు. ఇక ప్రైవేటు సెక్టార్లో ఏడాదికి కోటి రూపాయల పైనే ఆదాయం అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నూతన పన్ను విధానానికి పెద్దపీట వేశారు. వాస్తవానికి 2021లోనే నూతన పన్ను విధానం తీసుకువచ్చారు. అయితే దీనిలోకి మరెందుకు ఉద్యోగాలు అంగీకరించడం లేదు? దీనిలోకి సంక్లిష్టతలు, అదే విధంగా పన్ను మినహాయింపులు లేకపోవడం వంటివి ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తప్పనిసరిగా కొత్త పన్ను విధానంలోకి మార్పు చేయించే దిశగా మోడీ సర్కారు అడుగులు వేసింది. కొత్త పన్ను విధానంలో 3 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. అదే విధంగా ఖచ్చిత మినహాయింపులను కూడా 50,000 నుంచి 75,000 వరకు పెంచారు. ఇక స్లౌబుల వారీగా కూడా పన్నులను మినహాయించారు. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5%, 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10%, 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15%, 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20%, 15 లక్షలు మించి ఆదాయంపై 30% పన్ను వర్తిస్తోంది. అయితే పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ఇప్పుడు తప్పనిసరిగా కొత్త పన్ను విధానంలోకి మారక తప్పని పరిస్థితి తీసుకువచ్చినట్లయింది. లాభమా నష్టమా? ప్లస్ కొత్త పన్ను విధానంలో దీర్ఘకాలంలో అన్ని ఆదాయపు పన్ను మినహాయింపులను ఉపసంహరించుకుంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో పన్ను మినహాయింపులు ఉండవు. ఇది ప్రధాన సమస్య. ప్లస్ కొత్త పన్నుల విధానాన్ని ఎంచుకునే వ్యక్తులు లేదా హెచ్యుఎఫ్లు ఐటీ చట్టంలోని సెక్షన్ 115 BAC కింద లీవ్ ట్రావెల్, ఇంటి అద్దె, ఇతరులకు మినహాయింపులో అర్హులు కాదు. ప్లస్ పాత పన్ను విధానంలో అమలవుతున్న సెక్షన్ 80C, 80CCC, 80CCD, 80D, 80DD, 80DDB, 80E, 80EE, 80EEA, 80EEB, 80G, 80GG, 80GGC, 80IA, 80IAB, 80IAC, 80IB, 80IBA మొదలైనవి కొత్త పన్ను విధానంలో అమలు కావు. ప్రస్తుతం ఇవి ఎత్తేశారు కూడా.